1964. ఓకే. ఐ జస్ట్ 18 years. సో ఇవన్నీ అయితే ఒకరోజు 64లో చేరాను. 65లో యుద్ధం అవుతుంది, పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది. ఆ టైంలో ఒకడు, నా ఫ్రెండ్ ఒకడు, వాడు ముస్లిము, నా పక్కూరాడే. సో భోజనం అయిన తర్వాత కాసేపు తిరిగి వచ్చేవాళ్ళం సాయంకాలం. ఒకరోజు రాలా వాడు. సరే ఆ రోజు నేను అడగలేదు, మరుసటి కూడా రాలా, ఎక్కడ పోయి తెలియదు. అడిగాను, నిన్న రాలేదు, ఎవరు రాలేదు, అడిపోయారు అంటే ఇటు చెప్పాలా, ఏదో దాస్తున్నాడు అని నాకు అనుమానం వచ్చింది. తర్వాత 2-3 రోజులు నేను పట్టుకోలే, రాలే. కానీ నాకేమో వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుమానం వచ్చి భోజనం అయిన తర్వాత వాడికి తెలవకుండా వాడు వెనకాల ఫాలో అయ్యాను నేను. ముస్లిమ్స్ అంతా ఒక పక్క యుద్ధం జరుగుతుంది, అయిపోయింది లేండి, అప్పటికి అయిపోయింది యుద్ధం. వీళ్ళంతా ముస్లింలంతా ఒక పక్క చేరారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు. అరే వాడు తెలుగాడు, వీడు పంజాబీ వాడు, వీడు మరాఠీ వాడు, వీడికి సంబంధం ఏంది, స్నేహితుడు తెలుగు స్నేహితుడు ఇప్పుడు దాకా వీడు నన్ను వదిలేసి ఇళ్ళలో చేరి నాకు అనుమానం వచ్చి ఇలా వెళ్తే వీళ్ళంతా అక్కడ చేరి ఉన్నారు. మరుసటి వెళ్ళి మా ఆఫీస్ తెచ్చారు, సార్ ఏదో గూడిపోవడానికి జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఎవరిని పంపించి ఆయన పట్టుకుంటే వాడు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఎయిర్ ఫోర్స్లో చేరి ముస్లిం వాళ్ళందరినీ అక్కడ యూనారీ చేస్తున్నాడు, అందరినీ కలుపుతున్నాడు అక్కడ. ఈజ్ వర్కింగ్ ఎగనెస్ట్. ఆయన పట్టుకుని జైలు వేశారు. మరుసటి మా సార్ పిలిచి నన్ను పిలిచి బెటా తట్టి, శబాష్ బేటా బహుత్ బడియా కామ్ కియా. ఆయన అడిగాడు, कैसा तेरे को डाउट आ गया అన్నాడు. साहब सुबह बचपन में थोड़ा हिस्ट्री पढ़े थे, ये मुसलमान का बारे में, रॉबर्ट प्ले का, औरंगजेब का, वो थोड़ा याद है, इसलिए मेरे को डाउट आया कुछ. అట్లా నాకు ఇట్లాంటి అబ్జర్వేషన్ ఎక్కువ. నాకు ఆ చదువుకునేటప్పుడు నాకు కోపం ఉండేది, ఈ గాడిద కొడుకులు ఇట్లా మన దేశాన్ని నాశనం చేశారు, ఈ అరేబియన్స్ యూరోపియన్స్ వచ్చి గొప్ప దేశాన్ని నాశనం చేశారని కసి లోపల ఉండేది నాకు. సరే, ఇది మీరు చెప్తుంది 1964లో వార్లో అండ్ ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నప్పుడు ఒక మతానికి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి కలవడం, మళ్ళీ ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఒకడు వచ్చి వీళ్ళందరికీ బ్రెయిన్ ఎయిర్ ఫోర్స్లో చేరాడు. ఎయిర్ ఫోర్స్ ఇన్స్ట్రక్టర్, ఎయిర్ ఫోర్స్లో ఎవరిచ్చే ఇన్స్ట్రక్టర్గా ఉంటాడు ఎయిర్ ఫోర్స్లో. వాడు వీళ్ళందరినీ పోగేశాడు. ఇట్లా ప్రతిసారి జరుగుతుంది. అప్పట్లో మనకు అంత తర్వాత కూడా నేను మర్చిపోయాను. కానీ ఇప్పుడు వ్యాపారంతో అయిన తర్వాత, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పరిచయం అయిన తర్వాత ఇంకా బోల్డ్ విషయాలు తెలిసినాయి. ఇవన్నీ సామాన్యుడికి తెలవు. నాకు ఎంతో కొంత అబ్జర్వేషన్ ఉండబట్టి నేను ఇన్వాల్వ్ అయిన ఎమ్మటే. ఎప్పుడైతే సంఘ పరిచయం అయిందో త్వరలే ఇన్వాల్వ్. లేకపోతే సామాన్యుడికి ఇవన్నీ ఎట్లా తెలిసి, సామాన్య ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. సో ఈ రకంగా ఎంత దుర్మార్గం జరుగుతుంది ఈ దేశంలో. అండ్ మీరు ఎయిర్ ఫోర్స్లో ఎన్ని ఇయర్స్ చేశారు సార్? అక్కడ ఏమండి ఎయిర్ ఫోర్స్లో ఎన్ని ఇయర్స్ చేశారు? నేను 9 years చేశాను. 9 years. అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసారు. అయితే నేను అసలు ఎయిర్ ఫోర్స్ చేరిన కారణం ఒలింపిక్ మెడల్ కోసం, ఉద్యోగం కోసం కాదు. ఓకే. ఉద్యోగం ఏ పని చేయొచ్చు, కొంత 25% దేశభక్తి, 25% జాబు, 50% ఒలింపిక్ మెడల్ కోసం. సో ఇవాళ రేపు ఒలింపిక్ వెళ్ళగలిగే స్థాయికి వచ్చేసాను. ఈ లోపల 9 years అయిపోయింది. ఓకే. ఇంకా కంటిన్యూ చేయాలంటే ఇంకో 6 years అగ్రిమెంట్ రాయాలి. ఈ లోపల రైల్వే వాళ్ళు వచ్చి నా దగ్గరికి నా పెర్ఫార్మెన్స్ చూసి ఇవాళ రేపు ఇతను ఒలింపిక్ వెళ్తాడనే వాళ్ళకి గురి ఏర్పడింది. బయటకు వస్తే ఇట్లా విజయవాడలో పర్మనెంట్ పోస్టింగ్ ఇస్తాం, అటు ఇటు షిఫ్టింగ్ ఉండదు, ప్రాక్టీస్కి ఇంకా ఫెసిలిటీస్ ఇస్తామంటే నేను బయటకు వచ్చినా కాళ్ళకి నాకు కుదరలా. ఓకే. ఏం గేమ్ ఆడేవాళ్ళు మీరు? నేను వెయిట్ లిఫ్టింగ్. మా ఊరిలో ఒక ఆయన కామినేని ఈశ్వరరావు గారిని, సాధారణ రైతు 2 సార్లు ఒలింపిక్కి వెళ్ళాడు. ఆయన చూసి నాకు ఆయన చూడగానే నేను ఒలింపిక్ మెడల్ కొట్టాను. బాగుంది సార్. అయితే ఇంతకుముందు కింద ఆఫ్లైన్లో మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏంటంటే నేను 11 years నేను ఇక్కడ ఉన్నాను ఎయిర్ ఫోర్స్లో, కానీ సాటిస్ఫాక్షన్ లేదు, కేవలం బంగ్లాదేశ్ పైన వార్ అప్పుడు మాత్రమే నాకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంది, మిగిలినంత లేదు అని. అది ఏంటి, ఇప్పుడు ఇట్ ఈస్ అ రొటీన్ లైఫ్. అక్కడ కూడా పెద్దగా డిఫెన్స్లో కూడా, మరి ఆర్మీలో ఏముంటుందో నాకు తెలియదు, బట్ ఎయిర్ ఫోర్స్ ఎందుకంటే పెద్ద డిఫెన్స్లో ఉన్నాము, ఒక దేశానికి చేస్తున్నాం అన్నట్టు ఫీలింగ్. ఎందుకంటే ఈ రొటీన్ లైఫ్. ఎనీ అథారిటీ ఐఎమ్ ఎ మెకానిక్. అందులో ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా లేవు. నన్ను తీసుకెళ్ళి వర్క్షాప్లో పారేశారు. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లో ఉంటే నేను పని చేసేవాడిని. ఒక 5-6 సంవత్సరాలు అటాక్ చేసాం. వార్ టైంలో మాత్రం ఒక 20 రోజులు ప్లేన్ మీద పనిచేసాం. అప్పుడు థ్రిల్ ఉంది. 15-20 రోజులు వార్ టైంలో. ఎలా ఉంటుంది సార్ 15-20 రోజులు మీ మానసిక స్థితి? ఏదో యుద్ధం చేస్తామంటే ఫీల్ అయ్యేవాళ్ళు. కొడుకునేవాళ్ళం కాదు, తినటం పరిగెత్తుకొచ్చేవాళ్ళం. మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడు వస్తుందో దాన్ని రెడీ చేసి పెట్టాలి. మళ్ళీ బాంబింగ్ అంతా బాంబులు గింగులు బిగించేసి రెడీ చేయాలి. ఎప్పుడో వచ్చేది, ఏ టైం వస్తుందో తెలియదు. అందుకని రూమ్లో పడుకునేవాళ్ళం కాదు, వెళ్ళి ఆ టార్మెక్ మీద పడుకునేవాళ్ళం. అక్కడ ఎక్కడ కడుతుంటే అక్కడ పడుకుని రాగానే దాన్ని ఏదో రెడీ చేసి మళ్ళీ రెడీ. ఆ 15-20 రోజులే థ్రిల్ కనపడింది, లేకపోతే థ్రిల్. ఇప్పుడు నిజంగా అంటే మీరు చెప్తా ఉంటే నాకు పక్కన ఆ ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్నాను. నేను 2 పక్కన కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీలాంటి వ్యక్తులు
పోతే పోనీరా నా ప్రాణం ఈ దేశం కోసం అని చెప్పేసి ఎయిర్ ఫోర్స్లో అంటే నిద్ర లేకుండా తిండి లేకుండా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకవైపు, ఈ దేశం కంటే నాకు మతమే గొప్ప అని చెప్పేసి వాడు ఎవడో పాకిస్తాన్ నుంచి వచ్చినోనికి కూడా సరెండర్ అయ్యి వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఒకవైపు. ఇవి చూస్తున్నప్పుడు లోపల ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అట్ సేమ్ టైం ఇప్పుడు బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ని పరిస్థితులు మీకు ఇంకా మీరు చెప్పారు అప్పుడు చాలా తెలిసిన విషయాలు చాలా తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువ తెలుస్తున్నాయి అని. అదంతా కంపేర్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? రగిలిపోతుంది అది లోపల బ్లడ్ బాయిల్ అయిపోతుంది వాడు. అప్పుడు చిన్నప్పుడు ఇన్ని విషయాలు తెలవు, ఆ ఉద్యోగం లిమిటెడ్, ఎక్స్పోజర్ లేదు. బయటకు వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యతలు వదిలేసిన తర్వాత ఎన్ని విషయాలతో ఎంత ఈ రాక్షస మోకల్ని యూరోపియన్ అరేబియన్ మోకల్ని ఇన్ని వందల సంవత్సరాలు ఈ దేశం ఎట్టబారాంచింది అనేది నాకంటే ఇవాళ బికాస్ ఆఫ్ ద డెమోక్రసీ ఐఎమ్ లైక్ దిస్, ఐ కాంట్ డూ మై దే. ఈ డెమోక్రసీ లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్ దెన్ ఎ శివాజీ. ఇది అంత బాయిల్ అయిపోతుంది, 80 years old. బట్ అసలు ఎంత బాయిల్ అయిపోతుందంటే ఈ చేతి దుర్మార్గం గాడిది కొడుకులు, నీ దేవుడు నీ ఏదో ఆటవికులు రాసిన బూతు గ్రంథాలని నీకు పవిత్ర గ్రంథాలు అయిపోయినాయి విదేశీ. ఇక్కడ మహామేధావులు పండితులు రాసిన పవిత్ర గ్రంథాలు పనికిరాని అయినాయి వాళ్ళకి. వాళ్ళ తొత్తులై నా తాత పోరాడాడు, నీ తాత పిరికి పందై మతం మారాడు. ఆశపడ్డారు, లేకపోతే భయపడ్డారు, ప్రలోభపడ్డారు. కానీ ప్రాణాలు కోట్ల మంది 1200 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఎన్ని కోట్ల మంది సరిపోతే మనకి స్వాతంత్రం వచ్చింది? మరి 80 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాం? అందరూ ఎవడి కాడుకు ఇంకా భోగేద్దాం, మేడలు, మిద్దెలు, చదువులు, సంపద, అమెరికా, ఇది తప్పితే ఇంకొక ఆలోచన లేదు. పిల్లాడికి ఆరోగ్యం కూడా అవసరం లేదు. ఎంత అధోగతి పాలైపోయింది హిందూ సమాజం. బట్ ఇప్పుడే మేల్కొంటున్నారు. ఎస్పెషలీ బంగ్లాదేశ్ వార్ తర్వాత కొద్దిగా, అంతకుముందు ఈ విషయాలు చెబుతుంటే ఈవెన్ మై వైఫ్ అండ్ మై డాటర్ వాజ్ నాట్ లైకింగ్. మా ఫ్రెండ్స్ ఎవరన్నా బంధువులు కలుస్తారు కదా, కలిసినప్పుడు సమ్హౌ ఐ బ్రింగ్ ద టాపిక్, నోబడీ లైక్స్ ఇట్. అయినా కూడా నేను వదిలిపెట్టేవాడు కదా. ఒకసారి మా ఆవిడ అంది, మీరు వాతావరణ కాలుష్యం చేస్తున్నారు. నేను మరి ఎందుకు పిలిచాను? నేను చెప్పాను కదా నన్ను పిలవద్దని. పిలిచాడో తప్పదని వచ్చాను. ఐ హ్యావ్ నో, అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్. కుటుంబం కానీ ఇది కానీ నాకు ఏమీ ఇంట్రెస్ట్ లేదు. నా బాధ్యత నేను 100% ఫుల్ఫిల్. 50 ఏళ్ళ వచ్చేవారికి నేను ఒక కుటుంబ పెద్దగా నేను చేయాల్సిన పనులన్నీ పర్ఫెక్ట్గా చేశాను. ఇవాళ నా బాధ్యత అంతా పూర్తిగా సమాజమే. కాబట్టి నన్ను పిలవబాకండి. పిలిచారని నేను ఖచ్చితంగా ఎత్తాను. ఎందుకంటే మీరు ఒక ఆయన అన్నాడు, ఇదే సమయం మనం ఈ టాపిక్ మాట్లాడు. మరి నేను ఎక్కడ కలుస్తాం? నువ్వు వ్యాపారంలో బిజీ ఉండవు, నేనేమో ఈ పని మీద ఉన్నాను. మరి నేను కలిసేది ఎక్కడ, ఇంకా మాట్లాడుకునేది ఎక్కడ? కాబట్టి ఖచ్చితంగా నన్ను వచ్చి పిలిచారంటే ఎందుకంటే ఇది నా బాధ్యత. ఇవాళ మీ అందరికీ తెలియజేయడం నా బాధ్యత. సో అందుకని నేను టాపిక్ ఎత్తుతూనే ఉంటాను. మీరు అసహించుకున్నా సరే, ఏమన్నా సరే, నేను మాత్రం ఇది నా బాధ్యత. అవును సార్. యాక్చువల్గా మీరు అంటే 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నుంచి అంటే కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించుకొని గత 30 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో సమాజం, దేశం అనే దాంట్లో ఉన్నారు కదా. అంటే చిన్నప్పటి నుంచే దాంట్లోనే ఉన్నారు. అండ్ దీంట్లో ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కువైపోయింది. ఇప్పుడు తెలిసిన తర్వాత విషయాలు ఎక్కువైపోయింది. ఈ 30 సంవత్సరాల ముందు ఉన్నటువంటి మీరు, 30 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మీరు, రెండు కూడా మీరే. 30 సంవత్సరాల ముందు మీరు, 30 సంవత్సరాల తర్వాత మీరు, మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఈ దేశంలో ఏదైనా ఒక చిన్న మార్పు వచ్చింది అనే భావన, ఒక సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉందా మీకు? గత 2-3 సంవత్సరాల నుంచి మార్పు కనిపిస్తుందా? ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ వార్ తర్వాత కొద్దిగా పిల్లలు మేరుకున్నారు. అట్లాగే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంట్లో బోల్డ్ చెత్త వస్తుంది. కానీ చాలా విషయాలు ఇప్పుడు సమాజం తెలుసుకుంటుంది. బోల్డ్ విషయాలు కామన్ మ్యాన్ కూడా వచ్చి బోల్డ్ మంది పనిచేస్తున్నారు. బట్ ఎంత పని చేసినా చాలదు. ఇది ఎంత పని చేసినా ఎంత 2-3% చేసేవాళ్ళు. ఇది బయటికి కనపడేవాళ్ళు. లోపల ఎంతమంది కూడా భావన ఉండా కూడా వెళ్ళి ఓటు కూడా ఇట్లా ఇంకా చాలా మార్పు రావాలి. ఈ మార్పు అవతల శత్రువుకి, దేశద్రోహులకి, ధర్మద్రోహులకి ఏముంది? వాడి మతమే ముఖ్యం. వాడి మతం కోసం ప్రాణం వేస్తున్నాడు. వాడి ఉల్లిపాయల రేటు పెరిగింది, ఇక్కడ పెట్రోల్ రేటు పెరిగింది. ఇవి మన ఆలోచన. మరి ఈ హిందూ సమాజం బయటపడాలి దీని నుంచి. చాలా ప్రమాదంలో ఉన్నాం. బిజీగా ఏంటంటే మీకు చెప్పాలి ఈ విషయం. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అండ్ అట్ ద సేమ్ టైం హిందూ సమాజం ప్రమాదంలో ఉంది అని చెప్తున్నటువంటి వారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సైతం జాబ్ చేసి అట్ ద సేమ్ టైం ఈ భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్గా కొన్ని సంవత్సరాల పాటు
చూసినటువంటి ఆ స్టార్డమ్ను చూసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మనతో పాటు స్టూడియోలో కూర్చొని ఈరోజు ఈ దేశంలో హిందూ సమాజం చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా మీరు చూడాలి, ఇది మీరు వినాలి. నేను మధ్యలోనే ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీరితో మాట్లాడేవి.